అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వాళ్లు మృత్యువాత పడ్డారు. ఫ్లోరిడాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొండదుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీత్ రెడ్డి, ఆమె కుమారుడు అరవింద్, అత్తయ్య సునీతగా గుర్తించారు. సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రణీతారెడ్డికి వివాహం జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. అక్కడ ఉన్న అత్త సునీతతో కలిసి ప్రణీతారెడ్డి, రోహిత్ రెడ్డి 2 పిల్లలు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రణీత పెద్ద కుమారుడు హర్విన్, సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. రోహిత్ రెడ్డి చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రోహిత్ కారు నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. నేను టేకులపల్లి గ్రామం కొందూరు మండలం మోహన్ రెడ్డి. నేను నా కూతుర్లు 2 అమెరికాలోనే ఉంటారు. చిన్న కూతురు పోయి 13-14 గంటలు అవుతుంది, పెద్ద ఆమె పోయి 15 గంటలు అవుతుంది. చిన్న ఆమెకి 2 కొడుకులు. నిన్న అక్కడనే పిక్నిక్ పోయినారు. అక్కడనే నేను స్కూల్లో సెలవులు అని చెప్పి తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అయింది. నా కూతురు చనిపోయింది. నా కూతురు పెద్ద కొడుకు చనిపోయింది, 6 ఏళ్ళ పిల్లగాడు అరవింద్, కూతురు ప్రగతి, నా కూతురు అత్త సునీత. ముగ్గురు స్పాట్లోనే డెడ్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. యూఎస్ పోవడానికి టికెట్ బుక్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. నా కుటుంబం మొత్తం ఆరిపోయింది. తీరని లోటు నా కుటుంబానికి, నాకు కానీ నా అల్లుని కుటుంబానికి కానీ వాళ్ళకు కూడా ఎవరు లేదు. నా అల్లుని కుటుంబాన్ని కూడా అందరు చనిపోయారు.